బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ యువతి కూడా అకాడమీలో ట్రైనీగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని, తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడని యువతి ఆరోపిస్తున్నారు. యువతి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు వెలుగులోకి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ యువతి కూడా అకాడమీలో ట్రైనీగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని, తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడని యువతి ఆరోపిస్తున్నారు. యువతి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు వెలుగులోకి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ యువతి కూడా ఆ అకాడమీలో ట్రైనీగా ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని, తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడని యువతి ఆరోపిస్తున్నారు. యువతి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు వెలుగులోకి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్-ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఓ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అదే అకాడమీలో ఉన్నటువంటి మరో ట్రైనీ ఆఫీసర్తో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా ఆ యువతి ఫిర్యాదు చేశారు. ఆ అప్డేట్స్ ఏంటి కాశీరావు?
దేవి, హైదరాబాద్ లోని దేశ అత్యున్నత పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైనటువంటి జాతీయ పోలీస్ అకాడమీ, దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్నటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశానికి భవిష్యత్తులో సేవలు అందించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇలాంటి ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తుంది. అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి ఓ ట్రైనీ మహిళా అధికారి తనతో కలిసి శిక్షణ పొందుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు పదే పదే అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపాడని, ఫోన్ ద్వారా దుర్భాషలాడాడని, తన అభ్యంతరాలను పట్టించుకోకుండా వేధింపులు కొనసాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనింది. అంతేకాకుండా ఒక సందర్భంలో తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురై చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా తెలిపింది. ఫిర్యాదును స్వీకరించినటువంటి అత్తాపూర్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ప్రస్తుతం బాధితురాలు వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు ఘటన జరిగినట్లు చెప్పబడుతున్న ప్రదేశంలోని సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ సందేశాలు, కాల్ రికార్డర్లు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. అవసరమైతే సంబంధిత అధికారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం జాతీయ పోలీస్ అకాడమీ యాజమాన్యానికి కూడా చేరింది. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు అంతర్గత విచారణ కమిటీ లేదా మహిళల రక్షణకు సంబంధించినటువంటి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు నిజాలను తెలుసుకునే వరకు సంబంధిత అధికారులపై పరిపాలనా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతా ఉన్నారు. జాతీయ పోలీస్ అకాడమీ దేశవ్యాప్తంగా ఎంపికైనటువంటి ఐపీఎస్ అధికారులకు చట్టాలు, రాజ్యాంగ విలువలు, నైతికత, మహిళల భద్రత, మానవ హక్కులు, ప్రజలతో వ్యవహరించే తీరు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తుంది. అలాంటి సంస్థలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. భవిష్యత్తులో చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చట్టపరంగా ఏ వ్యక్తిపైనైనా ఆరోపణలు వచ్చినంత మాత్రాన అతడు దోషి అని చెప్పలేమని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ప్రతి నిందితుడికి చట్టపరమైనటువంటి రక్షణ, తన వాదన వినిపించుకునే హక్కు ఉంటుంది. అదే సమయంలో బాధితురాలు ఫిర్యాదును కూడా అత్యంత సున్నితంగా గోప్యత పాటిస్తూ విచారించడం కూడా చట్టబద్ధమైన బాధ్యతగా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఉద్యోగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు తప్పనిసరి చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును సకాలంలో విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఘటన నేపథ్యంలో జాతీయ పోలీస్ అకాడమీలో భద్రతా ప్రమాణాలు, మహిళా ట్రైనీల రక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై కూడా చర్చ ప్రారంభమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మాజీ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అకాడమీ అంతర్గత విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయ్యాకే ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది. దేవి. రైట్ కాసిరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.